పైన కొరియాలో రాసిన దానికి అర్థం ఏంటంటే ఈ చిత్రం కేవలం వినోదం కోసం మాత్రమే తీయబడింది. ఎవరి మనోభావాలు బొంగులే ఫ్లాప్ అయితే దెబ్బతినే మా మనోభావాల ముందు నిజాన్ని నవ్వుకునేదానికి చెప్తే దెబ్బతినే మీ మనోభావాలు ఎంత? ఇట్లు మీ టీఎఫ్ఐ బానిస. నాన్న ఏమైంది నాన్న? మన చిరంజీవి మన టీవీలోనే అన్నాడు కదా, మళ్ళీ ఏంది ఇక్కడ ఉన్నాడు? అది సినిమా పోస్టర్ నాన్న. ఇంకొన్ని రోజులు అయ్యాక మళ్ళీ టీవీలో వస్తాడు. అల్లెందుకు నాన్న? ఈ సినిమా కొత్తది కాబట్టి చిరంజీవి థియేటర్లో ఉంటాడు. కొన్ని రోజులు అయ్యాక మళ్ళీ మన టీవీలోకి వచ్చేస్తాడు. థియేటర్ అంటే నీకు ఎలా చెప్పాలబ్బా? ఇప్పుడు నువ్వు టీవీలో జెటెక్స్ ఛానల్ ఓపెన్ చేయగానే నీకు ఇష్టమైన బొమ్మలన్నీ ఎలా వస్తాయో కొత్త సినిమాలన్నీ థియేటర్కి వస్తాయి. ఓ అలా అయితే మన చిరంజీవిని ఇంకా టీవీలోనే థియేటర్లో చూస్తామా? నువ్వు బాగా చదువుకొని హైదరాబాద్లో మంచి ఉద్యోగం తెచ్చుకుంటే చిరంజీవిని నిజంగా కలవచ్చు. అయితే నేను బాగా చదువుకొని నిజమైన చిరంజీవి కలుస్తానా? అగ్నిస్ఖలన సందర్తరి కృష్ణానగరే మామా బిడ్డ ఇది నా అడ్డ. పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 నాటు. సినిమానా? హైదరాబాద్లో సినిమా అనే టాపిక్ వస్తే అందులో నేను లేకుండా ఎలా ఎండ్ అవుద్దిరా? ఇంతకు నేనెవరైనా ఆలోచిస్తున్నావా? బాబు కొంచెం మన బ్యాక్గ్రౌండ్ చూపించు. అది సంగతి. సినిమా హైదరాబాదు ప్రసాద్ మల్టీప్లెక్స్ 3 వేరు కాదు. సప్లీ ఎగరగొట్టి మరీ సినిమాకి వెళ్తున్నామని మీ నాన్నకి తెలిస్తే ఏం కాదురా, మనకు సినిమానే ముఖ్యం. స్టార్టింగ్లో ఒకడు బాగా చదువుకుంటా అని చెప్పాడే, ఆడి వీడే. ఇందాకేం మాట్లాడుకున్నాం? 3 వేరు కాదు. పొద్దున్నే లేచి ఓల్డ్ సిటీలో పాయ తిని ఖైరతాబాద్ వచ్చి నా దగ్గర సినిమా చూసావనుకో, థియేటర్ లోపల నా సౌండ్కి నీ డిప్రెషన్ నీతో బ్రేకప్ చెప్పి ఇంకోటితో లేచిపోద్ది. ఒక సినిమా హిట్ ఆఫ్ అట్టా అని ఆంధ్ర తెలంగాణ మొత్తం అంతా తెలిసేది ఇక్కడ నుండే. ఇక్కడ సినిమా తీసినోడే కాదు, చూసినోడు కూడా ఫేమస్ అవుతాడు. ఒక సినిమాని బెస్ట్గా ఎంజాయ్ చేయాలంటే మిగిలింది నేను చెప్పక్కర్లేదనుకుంటా. అవునవును, సినిమాని ఎంజాయ్ చేయాలంటే నీ దగ్గరికే రావాలి. మరి నీ థియేటర్లో సౌండ్ ఉంటుందేమో, నా థియేటర్ బయట కూడా సౌండ్ ఉంటుంది. ఎప్పుడైనా ఒక 400 మంది నీ థియేటర్ గేట్ బయట వెయిట్ చేయడం చూసావేంట్రా? గేట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని ఫ్యాన్స్ బుద్ధులు తిట్టడం విన్నావా? ఆడియన్స్ సీట్ నుంచి లేచి డ్యాన్స్ వేయడం చూసావా? పోనీ థియేటర్ లోపల ఫ్యాన్స్ పేపర్లు ఎగరేస్తారన్న విషయమైనా తెలుసాంట్రా నీకు? అదే నా థియేటర్లో హీరో కనపడగానే నా స్క్రీన్ని వాళ్ళ పేపర్లతో, నా సౌండ్ని వాళ్ళ విజిల్స్తో డామినేట్ చేస్తారా. థియేటర్లో పేపర్లు ఎగరేయాలన్నా, సినిమాని సెలబ్రేట్ చేయాలన్నా. ఇంకా మిగిలింది నేను కూడా చెప్పక్కర్లేదనుకుంటా. పేపర్ల గురించి సెలబ్రేషన్ల గురించి ఆయనకి నువ్వే చెప్పాలి. మరి స్టేట్కో క్యాపిటల్ ఉంటుందేమో, కానీ సెలబ్రేషన్స్కి సుదర్శన్ గాడు ఒక్కడే క్యాపిటల్. రాముడుండే గుడి రామాలయం అయితే ఈ సుదర్శనేరా ఈ టీఎఫ్ఐకి దేవాలయం. ఇక్కడ ఆడిన సినిమాలతో పాటు ఆడించిన నాకు కూడా రికార్డులుంటాయి. డౌట్ ఉంటే యూట్యూబ్కి వెళ్ళి సుదర్శన్ థియేటర్ సెలబ్రేషన్స్ అని కొట్టు. అమలాపురం నుంచి అమెరికన్స్ దాకా అందరికీ మన పేరు తెలుసు. ఇంకా నా థియేటర్ లోపల సెలబ్రేషన్స్ రికార్డ్ చేసుకున్న యూట్యూబర్స్ లిస్ట్ అయితే అన్లిమిటెడ్. దిస్ ఈస్ నాట్ జస్ట్ అ ట్రాక్ రికార్డ్, దిస్ ఈస్ అన్ all-time record. All-time record. All-time record. All-time record. చింపేస్తా పేపర్లన్నీ చింపేస్తా, విసిరేస్తా అన్న ఎంట్రీకన్నీ విసిరేస్తా, ట్వీటేస్తా ట్విట్టర్లో హిట్ అని ట్వీటేస్తా, కట్టేస్తా హిట్ అయితే అన్నకి గుడి కట్టేస్తా,
మింగేస్తా ఫ్లాప్ అయితే డైరెక్టర్ని మింగేస్తా. చెప్పరా. పేపర్లన్నీ రెడీరా. అది అనిరుద్ధ్ గారిది ఏదో కొత్త పాట వచ్చిందిగా, మా నాన్న వీడియో పెట్టి ఎడిట్ చేయమన్నా, చేసావా? గుడ్ గుడ్ గుడ్. ఇంకా బ్యానర్లు అవి రెడీయా? జెండాలు, పువ్వులు? మరి మన వాట్సాప్ గ్రూప్లో రేపు ఎర్లీ మార్నింగ్ 4 to 11 100K ట్వీట్స్ వేయమని చెప్పావా? అదెలా మర్చిపోయావరా? రేపు పొద్దున్న డైరెక్టర్ హ్యాండ్ ఇస్తే మెయిన్ డ్యూటీ చేయాల్సింది ట్విట్టర్లోనే. అసలు నువ్వు మావాడవా కాదా? నీ మీద నాకు డౌట్ ఉంది. ఎల్లుండి మన ప్రెసిడెంట్తో నీకు ఇంట్రాగేషన్ ఉంది, వచ్చాయి. చెప్పురా. ఏంటి టికెట్లు ఓపెన్ చేశాడా? వీడబ్బా చెత్తనా కొడుకు. గంటసేపు వెయిట్ చేసి టికెట్లు ఓపెన్ చేయకపోతే ఇప్పుడే టీ తాగడానికి వచ్చారా? ఈ గ్యాప్లో ఓపెన్ చేశాడు లఫ్ఫుట్ నా కొడుకు. అవును, ఇంతకీ నువ్వు బుక్ చేసుకున్నావా? అమ్మయ్యా, ఇంకా లేదా? ఏ థియేటర్లో బుక్ చేసుకుంటున్నావు? పీవీఆర్ అయినా లేదంటే ఏఎంబి అయినానా? ఓహో, ఏరా మీ ఇంటి పేపర్లు ఏమైనా అమ్మి మింగావా? అవన్నీ వద్దు గాని సంధ్యా 70లో ఓపెన్ అయ్యాయో చూడు. బ్లాక్ చేశాడా? పోనీ 35mm? ఈ డబ్బా ఈ టికెట్లన్నీ ఎవడికమ్మి మింగుతారా? పోనీ భ్రమరామ్మలో చూడు, ఉన్నాయా? అయితే అర్జెంట్గా బుక్ చేసేయి. టికెట్లు నాకు పంపు. చూస్తున్నా, ఒక్క నిమిషం చూస్తున్నా. రే ఇదేంట్రా, ప్రభాస్కు బదులు రాజశేఖర్ ఉన్నాడు. ఏం సినిమారా బాబు, రాడ్డు రంబోలా, అర్జెంటుగా మేమేయాలి. ఎందుకు బ్రో ఇంత నెగిటివిటీ? తెలుగు సినిమాని ఆదరించండి, తెలుగు డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వండి, బయట ఉన్న నెగిటివిటీని పట్టించుకోకండి. సినిమా చాలా బాగుంది, ఎంజాయ్ ఇన్ థియేటర్స్. అబ్బా, అమ్మా సినిమా రిలీజ్ కదా, మేమేడ మర్చిపోయా. ఏంటమ్మా సినిమా టాక్ ఎలా ఉంది? పోస్ట్ రేయ్, ఎవరా నువ్వు? అన్నా నేను బాబు గారి ఫ్యాన్ అన్నా. ఓ నువ్వా? మూవీ ఎలా ఉంది? అన్న సినిమా అయితే పగిలిపోయిందన్న. అసలు మా బాబు గారు సినిమాకి ప్రాణం పెట్టేశారు. డైరెక్టర్ అయితే ప్రతి సీన్కి 100 కోట్లు రావాలన్నట్టే తీశారన్న. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓచకోత అంతే. పక్కా 10,000 కోట్లు బ్రో, డౌటే లేదు. అయితే మీ వాడు హిట్ కొట్టేశాడనమాట. అవునవును, వీడొక్కడి దగ్గరే ఫోను ఇంటర్నెట్ ఉన్నట్టు. వీడెవడు? మీరెవరు బ్రో? వాడు పెట్టిన కామెంట్ నచ్చితే లైక్ కొడతా గానీ కింద ఇంకో కామెంట్ పెట్టానంటే తెలియట్లే, యాంటీ ఫ్యాను. బ్రో మీకోసం వెయిటింగ్ బ్రో. ఇంతకీ మూవీ ఎలా ఉంది? నా జీవితంలో ముఖేష్ యాడ్ ఎప్పుడెప్పుడైపోతుందా అని చూస్తా, కానీ సినిమా బదులు 2 గంటలు యాడ్ చూసినా బాగుండు అనిపించిన ఏకైక సినిమా ఇదేనేమో. అలా ఉంది సినిమా. ఆ డైరెక్టర్ గాడు ఏ డ్రగ్ తీసుకుని సినిమా తీసాడో కానీ వాడు డ్రగ్ తీసుకుంటే మత్తు మాకెక్కింది. ఇంకా సినిమాలో మ్యూజిక్ కన్నా థియేటర్లో దోమల శబ్దమే బెటరు. ఇంకా హీరో విలన్ని ఫస్ట్ ఎందుకు వదిలేస్తాడో తెలీదు, మళ్ళీ సెకండ్ హాఫ్లో వాడి కోసం ఎందుకు ఎదుగుతాడో తెలీదు. ఓవరాల్గా చెప్పాలంటే డిజాస్టర్ అనే పదానికి డిక్షనరీలో సినిమాని మీనింగే యాడ్ చేయొచ్చు. రే ఎవరు నువ్వు? రే నీకు దమ్ముంటే నీ సినిమా టికెట్ నాకు డిఎం పెట్టరా. నేనెందుకు పెట్టాలరా? దమ్ముంటే నువ్వే పెట్టు. రే నీకు దమ్ముంటే నీ అడ్రస్ అక్కడ చెప్పరా. నేనెందుకు చెప్పాలరా? దమ్ముంటే నీ అడ్రస్ పెట్టు, నేనే వస్తా. రే నా కొడక, నిన్ను వదలండి రా. వదలపోతే ఏం పీక్తావు? అమ్మయ్యా, కొట్టుకోండిరా కొట్టుకోండి. ఈరోజు నా పేజీకి రీచ్. ఇంకో పేజ్లో మేము పెట్టం మర్చిపోయా. సినిమా ఏం బాగాలేదంటగా. బయట టాక్ పోస్ట్.
ఏరా సినిమా ఎట్లుంది? సినిమా అయితే సూపర్ రా, వన్స్ ఇన్ ఏ డెకేడ్ లాంటి సినిమా. అస్సలు మిస్ అవ్వద్దు, థియేటర్లోనే చూడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అవునా? సరే సరే, నేను చూసినాక మళ్ళీ ఫోన్ చేస్తా, పెట్టే. అనవసరంగా నేను నమ్మి సినిమాకి వచ్చిన 300 బొక్క. బ్రో సినిమా ఎలా ఉంది బ్రో? ఏ వేస్ట్ బ్రో, బయట ఉన్న హైప్కి సినిమాకి అసలు సంబంధమే లేదు. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ కాలేదు. ఓ, ఇంతకు మీరేం ఎక్స్పెక్ట్ చేశారు బ్రో? ఐటమ్ సాంగ్ లేకుండా సినిమా అయింది బ్రో. ఓకే, ఇంతకు మీరేం సినిమా చూసారు బ్రో? అవతారు. అమ్మో, ఫోన్ ఓపెన్ చేస్తే అంతే, అప్పుడే సినిమా మొత్తం అప్లోడ్ చేసింటారు నా కొడుకులు. ఈ మేనేజర్ గాడి వల్ల మా అన్న సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడలేకపోతున్నా. ఏం పర్లేదులే, ఆఫీస్ అయిపోయాక వెళ్ళిపోవచ్చు. కానీ ఈవినింగ్ వరకు ఫోన్ అస్సలు పట్టొద్దు. స్పాయిలర్లు, ట్విస్ట్లు అన్ని స్టేటస్లో అప్లోడ్ చేసింటారు. కంట్రోల్ రా శివ, కంట్రోల్. ఈవినింగ్ వరకు ఫోన్ అస్సలు పట్టొద్దు. వద్దురా రేయ్, ఆపుకో, ఆపుకో. ఒక్కసారి ఓపెన్ చేద్దామా? కంట్రోల్ రా, ఇంకొద్దిసేపే. ఒక్కసారి ఓపెన్ చేద్దాంలే. వద్దురా రేయ్, అస్సలొద్దు. పొద్దున్నుంచి కంట్రోల్ చేసుకుంటున్నా, ఇంకో గంట అంతే. అమ్మయ్యా, ఇంక అర్జెంట్కి వెళ్ళిపోవాలి. బ్రో 1 సెకండ్. ఏంటి ఈరోజు మీ వాడు సినిమా రిలీజ్ కదా, ఎన్నిసార్లు చూసావు? ఎక్కడ బ్రో, మా మేనేజర్ గడి వల్ల ఇగో ఇప్పుడే రావడం. అవునా, మరి వెళ్ళట్లేదు ఇప్పుడు? ఆల్రెడీ టికెట్ బుక్ చేశా బ్రో, ఇంకొక హాఫ్ అన్ అవర్లో షో ఉంది. ఓకే, రివ్యూలు ఏమైనా చూసావు మరి? ఎక్కడ ట్విస్ట్లు, స్పాయిలర్లు తెలిసిపోతాయని పొద్దున్నుంచి ఫోనే ముట్టలేదు బ్రో. పెద్ద ట్విస్ట్లు ఏం లేవులే బ్రో, లాస్ట్లో ప్రభాస్ కర్ణుడని తెలుస్తుంది అంతే. సినిమా చూసిన తర్వాతే జైలుకు పోతా. సార్ 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 ప్రొడ్యూసర్ గారు, సార్ మన సినిమా ఫ్లాప్ అయిందండి సార్. ఓ అవునా, అయితే మధ్యాహ్నం సక్సెస్ మీట్ పెట్టే. ఇప్పుడు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన మన డైరెక్టర్ గారిని ఇన్వైట్ చేద్దాం. సార్, ప్రతి సీన్లో మీరు పడ్డ కష్టం తెలిసింది, ప్రతి సీన్లో మీ తపన అర్థమైంది, అండ్ ఈసారైనా హిట్ కొట్టాలన్న మీ ఆకలి అర్థమవుతుంది. సో ఇంత పెద్ద హిట్ ఇచ్చిన మన ఆడియన్స్కి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? హిట్టా? మా ఇంట్లో వాళ్ళే సినిమా చూడలేదు. థ్యాంక్ యూ. ఇంతకీ సినిమాలో మీ ఫేవరెట్ సీన్ ఏంటండి? ఓకే, ఇప్పుడు మన ప్రొడ్యూసర్ గారిని ఇన్వైట్ చేద్దాం. చిదినమ్మా, ఈ డైరెక్టర్ కూడా ఒకటి కాదు 10 రోడ్లు ఒకేసారి దింపాడు. అమ్మో, ట్విట్టర్ ఓపెన్ చేస్తే మింగుతారేమో. అర్జెంట్కి అకౌంట్లన్నీ డిలీట్ చేసేయాలి. ఓకే గూగుల్, షో మీ ద డైరెక్షన్. టు వేర్? అండర్ గ్రౌండ్. ఏంట్రా, ఈరోజు ఛానల్లో వీడియో అప్లోడ్ చేయాలి కదా, చేసావా? ఈరోజు ఏం వీడియోనా? అదేంట్రా, నిన్న సినిమా రిలీజ్ అయింది కదా, దాని పబ్లిక్ టాక్ వీడియో. అది మనం ఆల్రెడీ నిన్ననే అప్లోడ్ చేసాం కదన్నా. కొత్తగా వచ్చావా? అవునన్నా. మనం నిన్న అప్లోడ్ చేసింది Day 1 పబ్లిక్ టాక్ వీడియో. 2వ రోజు అసలు టాక్ తెలిసిపోయింది భయ్యా అని తమ్నీల్ పెట్టి ఈరోజు ఇంకో వీడియో అప్లోడ్ చేసి. ఓకే అన్నా.
అన్నట్టు నిన్న నీకు ఓజీ సినిమా పబ్లిక్ టాక్ వీడియో పంపించా, సేవ్ చేసుకున్నావా? ఓజీ సినిమా పబ్లిక్ టాక్ వీడియో ఏంటన్నా? అసలు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దో వాళ్ళకే తెలీదు. మన దగ్గర పుష్ప 2 నుండి రాజమౌళి మహేష్ బాబు మూవీ దాకా అన్ని మూవీస్కి పబ్లిక్ టాక్స్ ఉన్నాయి. వాళ్ళు రిలీజ్ చేయడం ఒక్కటే బ్యాలెన్స్. సరేనా, నువ్వు చేసి. రే, ఈ సినిమాని ఎలా ఫ్లాప్ చేశారా? అండర్ రేటెడ్ రా. ఈ సినిమాని చేస్తే చేశారు, కానీ ఆ సినిమాని ఎందుకు హిట్ చేశారా? ఓవర్ రేటెడ్. మీకు అసలు సినిమాలు చూడడం కూడా రాదురా. రే, ఇంతకీ నువ్వు థియేటర్లో చూసిన లాస్ట్ సినిమా ఏంట్రా? శక్తి. బ్రో ఏదో తెలుగు సినిమా రిలీజ్ అయింది, వెళ్దామా? లైట్ బ్రో, ఇప్పుడు బండి తీసుకుని ట్రాఫిక్లో వెళ్ళి థియేటర్ దగ్గర టికెట్లు తీసుకునేంత ఓపిక లేదు బ్రో. ఓ ఏదో మలయాళ షోకి టైం అవుతుంది, త్వరగా ఎక్కువ బ్రో, త్వరగా ఎక్కువ బ్రో, షోకి టైం అవుతుంది.